విషయాల మీద రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి అవగాహన కాస్త గట్టిగానే ఉంటుంది. సమగ్రంగా డెప్త్గా ఆలోచిస్తే డెప్త్గా మాట్లాడతారు ఆయన. దానికి సాక్ష్యం వీధి కుక్కల విషయంలో గట్టిగానే ఓ రకమైన పోరాటమే చేస్తున్నాడు. సెలబ్రిటీ కాబట్టి ఆయన మాటకి ప్రచారం ఉంటుంది. ఆ ప్రచారం కారణంగా చర్చ కూడా జరుగుతుంది. యాక్చువల్గా వీధి కుక్కల సమస్యకి వ్యతిరేకంగా, అంటే వీధి కుక్కల్ని ఏం చేయడానికి వీల్లేదు అన్నటువంటిది పోరాటం చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళలో ఎక్కువ మంది ధనవంతులు ఉంటారు. వాళ్ళ ఇళ్లలో కుక్కలు కూడా పెంచుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే వాళ్ళెవరు వీధి కుక్కల బాధితులు కాదు, లేబర్ ఏరియాల్లో ఉండట్లేదు, బస్తీ ఏరియాల్లో ఉండట్లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, వీధి కుక్కల్ని 2 కోణాల్లో చూడాలి. నేను రోజు వీధి కుక్కలకి ఆహారం వేస్తా. అది ఎందుకు అంటే, మనం మనిషిగా పుట్టిన తర్వాతన జీవకారుణ్యం అనే ఇంత పెద్ద డైలాగులు చెప్పను, అంతో ఎంతో మనం ఏం చేయగలుగుతామో సమాజంలో చేయగలగాలి. అయితే ఆ వీధి కుక్కలకి అట్లా వెయ్యకపోతే ఆహారం కోసం జనం మీద పడతాయి. కాబట్టి అవి బ్రతుకున్నప్పుడు వాటికి అంతో ఎంతో మనం సాధ్యమైంది చేయగలిగేది చేద్దాంలే అన్న లెక్కన వేస్తుంటా నేను. కాబట్టి వీధి కుక్కలను నేను వ్యతిరేకించను. ఇంకోటి, వీధి కుక్కలు ఉన్నప్పుడు ఒక రకమైన సెక్యూరిటీ. ఎవడన్నా రాత్రిపూట్ల తిరుగుతుంటే అరుస్తాయి, అవి దొంగలు రావడానికి భయపడతారు. ఆ యాస్పెక్ట్లో బెటర్. అదే సందర్భంలో వీధి కుక్కలు ఎక్కువైతే ప్రమాదం ఏంటంటే, అయ్యే వీధి కుక్కలు మా వెనకాల పడతా ఉండేటటువంటివి కూడా ఉంటాయి. అంటే మన దగ్గర తినే వెంటపడవు, రెండో ఏరియాలో వెంటపడతాడు. అప్పుడు చిరాకేస్తాయి. 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు గబక్కన వచ్చి మీద పడిపోయినాయి అనేక సార్లు. గబక్కన బ్రేక్లు వేసుకుని బెదిరి అదలాయించి వెళ్లాల్సి వస్తున్నది. అప్పుడు గబక్కన పడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణాలు కోల్పోయేలేదు కానీ గాయాల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కరిస్తే ప్రమాదం. ఒకప్పుడు చిన్నప్పుడు అది అనుభవించాను నేను. దాదాపు 6 నెలల పాటు ఇంజక్షన్లు చేయించుకుంటూ తిరగాల్సి వచ్చింది. కాబట్టి వీధి కుక్కలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పాయింట్ అదే. ఎవరు అది ఫేస్ చేసేది ఆ సమస్య? బస్తీల వాళ్ళు. పిల్లల మీద పడేది కానీ, ఆహారం లాక్కుపోయేది కానీ, ఇళ్లలోకి దూరేది కానీ, రచ్చ చేసేది కానీ బస్తీల్లో. కోటీశ్వర్ల బిల్డింగుల దగ్గరికి రావు. లేదా దాన్ని ఏమంటారు, కమ్యూనిటీ ఇవి ఉంటాయి కదా, ఈ హౌసింగ్లు, అక్కడికి రావు. ఆ లోపలికి రానియరు కదా. జరిగేదంతా ఎక్కడయ్యా అంటే మధ్యతరగతి ఏరియాల్లో, లేబర్ ఏరియాల్లో. వాళ్ళ సమస్యకి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఎక్కడ కూర్చుని ఆ కుక్కల పట్ల కన్నీరు గారుస్తున్నారు. ఎందుకు ఈ కుక్కలను వాళ్ళు పెంచుకోకూడదు? ఖచ్చితంగా వీధి కుక్కలకి ఏం చెయ్యొద్దు. వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఏం చంపేయమని చెప్పలేదే, షెల్టర్లలో పెట్టమని. షెల్టర్లలో కూడా కష్టం. ఎందుకంటే ఈ వీధిలో కుక్క పక్క వీధిని లోకి రానియదు. ఈ సెంటర్లో కుక్క, ఇప్పుడు మా ఏరియాలో ఉండేటువంటి వీధి కుక్కలు పక్క సందుల్లోకి వెళ్తే అవన్నీ వెంటబడి తరుముతాయి. అట్లాగా లెక్క ఉంటాయి వాటికి. కాబట్టి షెల్టర్లో పెడితే ఒకదానికి ఒకటి కొట్టుకుని చచ్చిపోతాయి. దానికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించాలి. అంతే తప్పించి వీధి కుక్కల జోలికి వెళ్ళొద్దు, పరిష్కరించొద్దు అనేటటువంటి రూటే కరెక్ట్ కాదన్నది వర్మ గారు చెప్తున్నమాట.